నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. స్వచ్ఛ రథం ప్రతి మండలంలో తిరగాలని స్వచ్ఛ పర్యవేక్షణ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా మంచి ఫలితాలు సాధించుకున్నదని, రాష్ట్రంలో డంపింగ్ యార్డ్ లేకుండా చేయడానికి ప్రత్యేక ప్రణాళిక చేపడుతున్నామని, స్వచ్ఛ పదం ద్వారా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, మహిళలకు ప్రత్యేక టాయిలెట్ నిర్మాణం పనులు చేపడుతున్నామని, రాష్ట్రంలో 1,75,000 మెట్రిక్ టన్నులు చెత్త సేకరించడం జరిగిందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కోమారెడ్డి పట్టాభిరామ్ కాణిపాకం జూన్ 27 రాష్ట్రంలో డంపింగ్ యార్డ్ లేకుండా చేయడానికి ప్రత్యేక ప్రణాళిక చేపడుతున్నామని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కోమారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. ఈ రీసైక్లింగ్ కంపెనీస్కి పనికొచ్చే విధంగా ఒక రిక్లమేషన్ సెంటర్ కూడా పెడతాం. ఈ డ్రై వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్ అంతా కూడా కలెక్ట్ చేసి రీసైక్లింగ్ కంపెనీస్ అటాచ్ చేయడం కోసం ఒక రిక్లమేషన్ సెంటర్ కూడా పెడతాం. సో ఇవన్నీ ఏంటంటే మొత్తం వీ హ్యావ్ అ వెరీ ఫుల్ ప్రూఫ్ యాక్షన్ ప్లాన్ ఉంది. వర్క్స్ ప్రారంభమయ్యాయి, మీరు కూడా వెళ్ళి చూడొచ్చు. కమిషనర్ కావాలని చూపిస్తారు. ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ పనులు ప్రారంభమయ్యాయి. ఒక 2-3 నెలల్లో అక్కడ మిషనరీ అంతా కూడా ఎస్టాబ్లిష్ అయిపోద్ది. ఏ రోజు వేస్ట్ ప్రాసెస్ అవుతుంది దానిని ప్రజలకి చూపించి ఇళ్ల వద్ద కూడా వారు సెగ్రిగేషన్ చేసే విధంగా, ఎందుకంటే మనం ఒక పరిష్కారాన్ని చూపించి ప్రజల దగ్గరికి వెళ్ళాలి. మన చేతిలో పరిష్కారం లేకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి అది ఇది చేయమంటే వాళ్ళు ఎదురు ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ రకంగా చేస్తాం. ఇంకోటి సార్, వర్షాలు భూగర్భ డ్రైనేజ్ అనేది తీసుకురావడం లేదు. స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ ఒకటి, అదేవిధంగా సివేజ్ వాటర్. మీరు అన్నట్టు భారీ వర్షాలు, ఇవాళ వర్షాలు ఏ విధంగా ఉంటా ఉన్నాయి. క్లౌడ్ బర్స్ట్ గురించి మాట్లాడుతున్నాం. గతంలో మనకి క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటో తెలియదు, కానీ ఇవాళ క్లౌడ్ బర్స్ట్ అంటే వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. ఒక్కసారిగా కుంభవృష్టి పడటం, రోడ్లన్నీ జలమయం అవ్వటం, ఈ సమస్య ఉంది, నేను కాదన్నట్లు. దానికి ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు స్టేట్ వైడ్గా ఫండ్స్ సమీకరించి ఈ స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ నిర్మాణాన్ని ప్రయారిటీగా తీసుకున్నారు. ఇప్పుడు సివేజ్ వాటర్కి సంబంధించి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సైడ్ నుంచి ట్రీట్మెంట్ ప్లాంట్స్ నిర్మించడం మా బాధ్యత. ఎస్టీపీ దానికి సంబంధించి ఇప్పుడే కమిషనర్ గారు ల్యాండ్ ఇష్యూ చెప్పారు, దాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్లో క్లియర్ చేస్తాం. మీరు అన్నట్టు స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ సంబంధించి కూడా పక్కా డిపిఆర్ తయారు చేయించి ఆ సమస్య పరిష్కారాన్ని మేము చేస్తాం. ఇవాళ నేను దానికి సంబంధించి మరిన్ని వివరాలు ఇవ్వకపోవచ్చు, కానీ ప్రభుత్వం దానిపైన దృష్టి పెట్టింది, ఎక్సర్సైజ్ జరుగుతుంది. డిపిఆర్ రెడీ అయింది స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్కి. విధంగా మరి చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి రూరల్ మరియు అర్బన్ ఈ 2 విభాగాల్లో కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి సంబంధించి జరుగుతున్నటువంటి పనులపైన మరి ఇప్పుడే ఒక సమీక్షను కూడా నిర్వహించడం జరిగింది. మరి ఈ సమీక్షలో డిపిఓ గారు, అదేవిధంగా SCRWS, అదేవిధంగా చిత్తూరు మున్సిపల్ కమిషనర్ గారు, మెడికల్ ఆఫీసర్ గారు, ఇతర ఉన్నతాధికారులందరూ కూడా ఈ సమీక్షలో పాల్గొనడం జరిగింది. మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మనందరికీ తెలుసు, జనవరి 2025లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నాంది పలికిన తర్వాత పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు రెండింటిలో కూడా పెద్ద ఎత్తున శానిటేషన్కి సంబంధించి అనేక కార్యక్రమాలను ప్రారంభించడం, మరీ ముఖ్యంగా డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా రాష్ట్రాన్ని మార్చాలి అన్న ఒక లక్ష్యంతో పెద్ద ఎత్తున లెగసీ వేస్ట్ బయోమైనింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, మరి గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎక్కడికక్కడ పేరుకుపోయినటువంటి చెత్తని తొలగించడంతో పాటు మళ్ళీ భవిష్యత్తులో అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఉండడం కోసం మరి ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ను కూడా పెద్ద ఎత్తున నెలకొల్పుతున్నాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో గతంలో మరి ప్రభుత్వం చెత్త మీద పన్నేస్తే ఈ రోజున అదే చెత్తని ప్రజల దగ్గర నుంచి కొనుగోలు చేసే కార్యక్రమానికి స్వచ్ఛ రథాల ద్వారా శ్రీకారం చుట్టడం జరిగింది. మరి పెద్ద ఎత్తున ప్రజల యొక్క మద్దతు లభించడంతో వాటిని ఇంకా కూడా విస్తరిస్తున్నాం. అదే రకంగా లిక్విడ్ వేస్ట్కి సంబంధించి ఎస్టీపీస్ కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో మ్యాజిక్ డ్రైన్స్ కానివ్వండి, సోప్ పిట్స్ కానివ్వండి, పెద్ద ఎత్తున టాయిలెట్స్ నిర్మాణం కూడా, ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెవెల్ టాయిలెట్స్ బోత్ అర్బన్ అండ్ రూరల్ ప్రాంతాల్లో, కమ్యూనిటీ టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్, ఇవన్నీ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ఒక్కసారి చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మనం చూసినట్లయితే 27 మండలాల్లో కూడా స్వచ్ఛ రథాలని ప్రారంభించడం జరిగింది.
ఇప్పటి వరకు ఈ స్వచ్ఛరథాల ద్వారా దాదాపుగా 190 టన్నుల చెత్తని 27 మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల నుంచి ఇళ్ల వద్ద నుంచి కొనుగోలు చేయడం జరిగింది. దాని యొక్క విలువ మనం చూసినట్లయితే దాదాపుగా 35 లక్షల రూపాయల విలువ చేసేటటువంటి చెత్తని కొనుగోలు చేసి దానికి సరిసమానంగా మరి గ్రామాల్లో నివసించేటటువంటి ప్రజలకి సరుకుల్ని ఇతర వస్తువుల్ని అందించడం జరిగింది. ఇది దేశంలోనే ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో దీన్ని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా స్వచ్ఛ పదం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టి గ్రామాల్లో రోడ్ల పక్కన ఎక్కడికక్కడ ఉన్నటువంటి చెత్తని తొలగించేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం. ఈ జిల్లాలో ఇప్పటి వరకు ఆ రకంగా దాదాపు 7,500 టన్నుల చెత్తని స్వచ్ఛ పదం కార్యక్రమంలో భాగంగా క్లియర్ చేయడం జరిగింది. మరి దాదాపుగా రోడ్ లెంత్ చూసినట్లయితే దాదాపు 6,900 కిలోమీటర్ల రోడ్